హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విజయ్ సేతుపతి గారు, నిత్య మేనన్ గారు కలిపి నటించిన సార్ మేడం మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్ తో ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చేసింది భయ్య. నేనైతే థియేటర్ లో చూడలేదు, అంత రిసెప్షన్ బాగాలేదు, ప్లస్ అప్పుడు మన దగ్గర బడ్జెట్ కూడా లేదు, సో అందుకే థియేటర్స్ అయితే అవాయిడ్ చేసా. ఫైనల్ అయితే ప్రైమ్ వీడియోకి అయితే వచ్చింది, జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో విజయ్ సేతుపతి గారు అయితే ఒక టిఫిన్ హోటల్ అయితే రన్ చేస్తుంటారు అన్నమాట. ఆ పర్సన్ ఒక రోజు నిత్య మేనన్ గారిని అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది, అరేంజ్ మ్యారేజ్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్మూత్ గా వెళ్తుంది, కానీ దాని తర్వాత వాళ్ళ మధ్య చాలా గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మూవీ ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అన్నదే స్టోరీ భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. ఇన్ కేసు రివ్యూ నచ్చితే కనుక ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, కంటెంట్ బాగుంటే. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య, నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. బట్ తీసుకున్న థీమ్ మాత్రం రిలేటబుల్ గా బాగానే ఉంటుంది చాలా మంది ఆడియన్స్ కి, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా తలపోటు వచ్చింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లీడ్ పర్ఫార్మెన్సెస్ భయ్య, విజయ్ సేతుపతి గారు, నిత్య మేనన్ గారు, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ రోల్స్ లో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయింది. చాలా గ్రౌండెడ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి, అంటే కొంచెం రియల్ లైఫ్ క్యారెక్టర్స్ తే తగ్గట్టుగా ప్రెజెంట్ చేశారు. క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ గా వర్కౌట్ అయినాయని చెప్తా వాళ్ళ కెమిస్ట్రీ పరంగా. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం బిట్ ఆఫ్ ఎమోషనల్ అయితే ట్రై చేశారు, ఓకే ఏదో వెళ్ళిపోయింది అలాగా. అండ్ అక్కడక్కడ యోగి బాబు గారు అండ్ ఫ్యామిలీ డ్రామాలో జరిగే కొంచెం సటిల్ హ్యూమర్ అయితే ఉంటుంది, కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయిందని చెప్తా, ఎక్కువ కాదు కొన్ని చోట్ల మాత్రమే. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే భయ్య, అంతే భయ్య, అంతకు మించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు. రైటర్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న థీమ్ ఏదైతుందో హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు, అది ఎంత వరకు వెళ్తుంది, ఎక్స్ట్రీమ్ కి వెళ్తుంది అని చూపిద్దామని ట్రై చేశారు, కానీ మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా కూడా చాలా రిపిటేటివ్ గా ఆ థిన్ నరేటివ్ తో ప్రెజెంట్ చేశారు. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చూసిన సీన్ నే, చూసిన గొడవనే మళ్ళీ 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 అరిగిపోయిన క్యాసెట్ వేసి రుద్దినట్టు రుద్దుతారు భయ్య. రాగొచ్చేస్తుంది, ఆ గోల, హడావిడి, ఆ గొడవలు అంతా కూడా ఒక స్టేజ్ కి, ఎక్స్ట్రీమ్ స్టేజ్ కి తీసుకెళ్లిపోతారు, అది కూడా రిపిటేటివ్ మోడ్ లో. అందువల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది. అండ్ ఆ పేసింగ్ అండ్ స్ట్రక్చర్ కూడా నాన్ లీనియర్ గా ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోయి స్టోరీని స్ట్రైట్ గా తీసుకెళ్లకుండా అటు ఇటు ఎలా పడితే అలా తిప్పేసి ఏది పడితే అది చేసేసి ఎటేటో పోద్ది ఆ స్టోరీ అయితే. ఆ నరేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఆ పేసింగ్ ఘోరంగా డౌన్ అవుతుంది, ఆ స్ట్రక్చరల్ ఇష్యూస్ అయితే ఘోరంగా ఉన్న, ఒక నేచురల్ ఫ్లో అయితే ఉండదు మూవీకి. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా మంది ఉంటారు, బట్ ఎవరిని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. యోగి బాబు గారు కూడా జస్ట్ ఎక్స్ప్రెషన్స్ కోసం పెట్టుకున్నట్టు ఉన్నారు అంతే, అంతకుమించి అయితే పెద్దగా యూజ్ అవ్వలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ అయితే తీసుకున్నారు, కానీ అంతా కూడా చాలా మెలో డ్రామాగా క్రియేట్ చేస్తారనమాట. అంటే రిలేటబుల్ గా అనిపించదు, వెళ్ళి డ్రామా అంతా కూడా కాన్సెప్ట్ ఒక్కటే రిలేటబుల్ గా అనిపిస్తుంది, ఉన్నదంతా కూడా చాలా డ్రామాటిక్ వేలో ఏదో ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది సెటప్ అంతా కూడా. 2 hours 20 minutes చూసేంత సూపర్ మూవీ అయితే ఏం కాదు భయ్య. మీకు ఓపిక ఉంది, తమిళ్ ఫ్లేవర్ గొడవలు రిపిటేటివ్ ఉన్న పర్లేదు చూస్తాం అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు ఇది 4th రివ్యూ అయ్యా. 4 వీడియోస్ ఒకే రోజు పెడుతున్నాం అంటే నోటిఫికేషన్స్ మిస్ అవుతాయి, నాకు వ్యూస్ కూడా తగ్గిపోతాయి, బట్ తప్పట్లేదు పెడుతున్నా మీకోసం. అది కూడా ఇన్ కేస్ ఏదైనా నోటిఫికేషన్ మిస్ అయి ఉంటాయి, పైన 3 వీడియోస్ కూడా కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అందుకే ఇన్స్టాలో ఫాలో అవ్వమంటాను, డైలీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు తెలుస్తుంది అని చెప్పేసి. అలా నోటిఫికేషన్ మిస్ అవ్వకపోతే మీకు ఇన్స్టాలో కూడా అవైలబుల్ గా ఉంటుంది, అక్కడ నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. సో ఇన్స్టాలో ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఓకే, లవ్ యూ ఆల్, బై.